బిడ్డలారా, ఈరోజు లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వాక్యం ప్రకారం, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల వానికేమి ప్రయోజనం? సో సహోదరులారా, నీవు ఏది కోరుకుంటున్నావు? ఏ వైపున నిలబడతావు? ప్రభువా, కష్టాలైనా నష్టాలైనా అనారోగ్యమైనా పర్వాలేదు, ఈ లోకం కేవలం 3 నాళ్ళ ముచ్చటే, దరిద్రత అయినా పర్వాలేదు, లాజరులా నిన్నే కలిగి జీవిస్తానని చెప్పగలవా? ఎందుకంటే ఈరోజు నీవు కలిగి ఉన్న నష్టాన్ని, కష్టాన్ని, నిందను బట్టి దుఃఖపడవద్దు. దరిద్రుడైన లాజరు తన జీవితంలో తనకంటూ ఏదీ సాధించలేకపోయాడు, కానీ దేవుడిని, ఆత్మీయతను మాత్రం విడిచిపెట్టలేదు. తన తుది శ్వాస వరకు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు. ఆ శ్వాస ఆగిపోయినప్పుడు పరలోకంలో కళ్ళు తెరిచి చూశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.